హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం ఎపిసోడ్ 18. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎందుకు సారీ, నేనే కదా నీకు భయపడాలి. సారీ, ఎలా భయపడాలి? చాలా రోజులైంది మర్చిపోయి అంటూ చూస్తూ ఆలోచిస్తాడు జై. సారీ అంటుంది. అప్పటికే పప్పి కళ్ళల్లోకి వాటర్ వచ్చేశాయి. సో నేను లేనప్పుడు ఉషారాణి అంటూ ఉషని చూసి శ్రీనివాస్ని చూస్తూ మేనేజర్ అంటాడు జై సీరియస్ గా. జస్ట్ ఫన్ కోసం మళ్ళీ అనను తలొంచుకొని అంటుంది సీరియస్ గా. ఆమెని అలా చూస్తాడు. నిజంగానే పప్పి భయపడడంతో ఇట్స్ ఓకే పద టిఫిన్ చేద్దాం అంటూ చైర్ తీసి పట్టుకుంటాడు జై. భయపడుతూనే కూర్చుంది పప్పి. సో భయం ఇలా ఉంటుంది నాన్న, చూసి నేర్చుకో పప్పిని అని జైకి చూపిస్తూ నవ్వుతుంది ఉష. ఆ మాటకి శ్రీనివాస్, రుక్మిణి ఇంకా జై నవ్వుతారు. కోపంగా చూస్తుంది ఉషని పప్పి. బట్ జై ఉన్నందుకు ఏమీ అనదు. ఇక సూర్యమ్మ కూడా రావడంతో అందరూ కలిసి టిఫిన్ చేస్తూ నైట్ కి వెళ్లాల్సిన శ్రీనివాస్ ఫ్రెండ్ కూతురు పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. డాన్స్ ఫ్లోర్ పై తండ్రి కూతుర్లు కలిసి డాన్స్ ఇరగదీస్తున్నారు. ఉష దూరంగా తన ఫ్రెండ్స్ తో నిలబడి చూస్తుంది. అలాగే జై కూడా. ఏంటి ఉష, మీ అల్లుడు రాలేదా అడిగింది ఒక ఆవిడ. వచ్చాడు, ఇక్కడే ఉండాలి అంటూ అటు ఇటు చూసి జై కనపడగానే అదిగో అంటూ చూపించి జైని రమ్మని పిలుస్తుంది. జై రాగానే వాళ్ళకి పరిచయం చేసి చెప్పకుండా పెళ్లి చేసిన అల్లుడు మాత్రం చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, చాలా బాగున్నాడు అంటారు అందరూ. దానికి గర్వంగా చూస్తుంది జైని ఉష. అప్పుడే సాంగ్ చేంజ్ అవుతుంది. జైలర్ సినిమాలో తమన్నా పాట మీద తెగ డాన్స్ చేసేస్తారు. పప్పి డాన్స్ ఇరగదీస్తుంది. తన ఎదురుగా శ్రీనివాస్ ని చూపిస్తూ ఇక తండ్రి కూతుర్లు బాగా స్టెప్పులు వేస్తున్నారు అని చుట్టుపక్కల వాళ్ళు కూడా క్లాప్స్ కొడతారు వాళ్ళ డాన్స్ కి. ఆ పాట ఏంటి, ఆ డాన్స్ ఏంటి చూడత్తా వాళ్ళు అంటూ జై ఉష భుజంపై చుట్టూ చెయ్యి వేసి నవ్వుతారు. ఉష కూడా నవ్వుతూ తల కొట్టుకొని జై నడుం చుట్టూ చెయ్యి వేసింది. అయితే పప్పికి మొత్తం అన్నయ్య పోలిక, నీ అల్లుడు మాత్రం నీలాగా డీసెంట్ అంటారు తన ఫ్రెండ్స్. 100% కరెక్ట్ అంటుంది ఉష. ఆ టైంలో శ్రీనివాస్ కుటుంబం చాలా సంతోషంగా ఉన్నారు. కానీ కోపం నిండిన 2 కళ్ళు వాళ్ళ నలుగురిని చూస్తున్నాయని పాపం వాళ్ళకి తెలీదు. చాలాసేపు డాన్స్ చేసి అలసిపోయిన తండ్రి కూతుర్లు కిందికి వచ్చేశారు. తమ ఫ్రెండ్స్ ఉషని కూడా జాయిన్ కమ్మన్నారు డాన్స్ లో. కానీ తన వల్ల కాదు అంటూ తప్పించుకొని ఫుడ్ సెక్షన్ వైపు వస్తారు అందరూ. మ్యారేజ్ అండ్ రిసెప్షన్ కమాండ్ కావడంతో అప్పటికే చాలా టైం స్పెండ్ చేశారు అక్కడ. ఇక టేబుల్ల దగ్గర కూర్చొని నలుగురు ఫుడ్ తింటూ ఉంటారు. పప్పి ఓ 4 స్పూన్లు తినగానే ఏదో అన్ఈజీగా అనిపించింది. దాంతో ఫుడ్ పక్కన పెట్టేసి మమ్మ వాష్రూమ్ కి వెళ్దామంటుంది. సరే అని ఉష తోడుగా వెళ్ళింది. కాసేపటికి వచ్చేస్తారు. ఇక ఉష కూడా ఫుడ్ తీసుకోదు. ఏమైనా తిను ఉష అంటాడు శ్రీనివాస్. నో అంటుంది ఉష. ఏమైంది అత్త, ఎనీథింగ్ రాంగ్ అని అడుగుతాడు జై. ఏం లేదు నాన్న, జస్ట్ పప్పికి వాంటింగ్ చేసింది, ఇక బయలుదేరదాం మనం అంటుంది ఉష. అప్పటికి వాళ్ళు తినడంతో ఇక బయలుదేరతారు. ఎందుకు ఇలా జరిగింది అడుగుతాడు డ్రైవింగ్ చేస్తూ ఫ్రంట్ మిర్రర్ నుంచి పప్పిని గమనిస్తూ జై. తను నీరసంగా ఉషావడిలో తల పెట్టుకుని పడుకుంది. బాగా డాన్స్ చేసింది కదా, అందుకే అయ్యుంటుంది అంటాడు శ్రీనివాస్ వెనక్కి తిరిగి చూస్తూ. నేను అదే అనుకుంటున్నాను అంటుంది ఉష. పప్పికి ఫీవర్ కూడా అటాక్ అయ్యింది అప్పటికి. అది గమనించిన ఉష హాస్పిటల్ కి తీసుకెళ్ళు అంటుంది. సడన్ గా ఎందుకు అడుగుతాడు శ్రీనివాస్. తలనొప్పిగా ఉందంట, ఫీవర్ కూడా వచ్చింది, కొంచెం మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోదాం అంటుంది ఉష. దాంతో హాస్పిటల్ వైపు తిప్పుతాడు కార్ని జై. సాత్విక్, శాలిని ఇద్దరు ఫోన్లో బాగా టచ్ లో ఉన్నారు. ఎవరికి తోచకపోయినా ఒకరికి ఒకరు ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ వీక్ బెంగళూరు వెళ్తున్నాను 10 days అన్నాడు సాత్విక్. ఎందుకు అడిగింది శాలిని.
హెల్త్ క్యాంప్ అంటాడు. బెంగుళూరులో హెల్త్ క్యాంప్ ఏంటి అంటుంది. బెంగుళూరు అంటే మొత్తం సిటీ అనుకుంటున్నావా? అక్కడ కూడా విలేజ్‌లు ఉంటాయి. ఒక విలేజ్‌లో మా క్యాంపు. ఇదివరకు వెళ్ళాను. చాలా బావుంది వెదర్. దాదాపు 200 మెంబర్స్ వెళ్తాం. ఎక్కడ స్టే చేస్తారు ఆ ఊరిలో? అని అడిగింది. స్టే చేయడానికి పెద్దగా సౌకర్యం ఉండదు. కానీ జనం చాలా మంచివాళ్ళు. లేడీస్‌కి బాగా హెల్ప్‌గా ఉంటారు. మేము మాత్రం టెంట్ వేసుకొని ఉంటాం. ఇక ఫుడ్ విషయానికొస్తే ఇద్దరు, ముగ్గురు వంటకి, పనికి మనుషుల్ని తీసుకెళ్తాం. కానీ పల్లెటూరు చాలా బాగుంటుంది శాలిని. మొత్తం ఫార్మ్ ఏరియా, గ్రీనరీ, పొల్యూషన్‌కి దూరంగా, నేచర్‌కి దగ్గరగా చాలా బావుంటుంది అని ఆగి, "నువ్వు వస్తావా?" అని అడిగాడు సాత్విక్. కాసేపు తర్వాత, "ఓకే సాత్విక్ ఉంటాను. హ్యాపీ జర్నీ" అంటూ కాల్ కట్ చేసింది శాలిని. రోజూ చెంగు చెంగుమంటూ తిరిగే పిల్ల ఇలా నీరసంగా పడుకుందేంటే తల్లి, మనవరాలికి దిష్టి తగిలి ఉంటుంది. నిన్న పుట్టబొమ్మలా తయారయింది కదా! ఉండు దిష్టి తీస్తాను అంటూ ఒక ప్లేట్‌లో ఉప్పు, ఇన్ని మిరపకాయలు తీసుకొచ్చింది. ఏంటమ్మా ఇదంతా నీ చాదస్తం కాకపోతే అంటుంది ఉష. మార్నింగ్ టిఫిన్ చేశాక మరొకసారి వామిటింగ్ చేసింది పప్పి. నువ్వు పెద్ద డాక్టర్‌వి కావచ్చు కానీ నిన్ను పెంచింది నేనే. నేను పెంచితేనే పెరిగావు. ఇవన్నీ నీకు చేశాను. ఇప్పుడు నాకు అడ్డు రాకు. ముందు దిష్టి తీశాక ముఖం కడిగి ఆ తర్వాత దానికేదైనా తినిపించు. అప్పుడు ఏమీ కాదు దానికి అంటూ దిష్టి తీసి వెళ్ళిపోయింది సూరమ్మ. పప్పి వామిటింగ్ చేసింది అని తెలవగానే ఆఫీస్‌కి వెళ్ళిన శ్రీనివాస్ కూడా తిరిగి వచ్చేశాడు. మామూలుగా తనకి తలనొప్పి వస్తేనే వాళ్ళు భయపడతారు. అలాంటిది వామిటింగ్ చేస్తుంది అనుకుంటూ స్పెషల్ డాక్టర్‌కి కాల్ చేసింది ఉష. ఆయన కొన్ని టెస్టులు చెప్పాడు. అవి చేయించి రిపోర్ట్స్ వచ్చాక తనకి కాల్ చేయమన్నాడు. ఇక పప్పిని రెడీ చేసుకొని శ్రీనివాస్‌తో క్లినిక్‌కి బయలుదేరుతుంది ఉష. దారిలో పప్పికి కాల్ చేస్తే తను హాస్పిటల్‌కి వెళ్తున్నట్టు చెప్తుంది జైకి. దాంతో తను కూడా హాస్పిటల్‌కి వచ్చేస్తాడు. అప్పటికి పప్పికి టెస్టులు కంప్లీట్ అయ్యి ఇంజెక్షన్ ఇవ్వడంతో నిద్రలో ఉంటుంది పప్పి. రిపోర్ట్స్ రావడంతో కాసేపటికి స్పెషల్ డాక్టర్ వచ్చి పప్పిని చెక్ చేయడానికి రూమ్‌కి వెళ్తాడు. శ్రీనివాస్, జై చాలా టెన్షన్‌గా బయట కూర్చుంటారు. ఎప్పుడూ వామిటింగ్స్ అవ్వలేదు పప్పికి. ఇదే ఫస్ట్ టైమ్. నాకెందుకో భయంగా ఉంది నాన్న అంటాడు శ్రీనివాస్ జైతో. ఏం కాదు మామయ్య మీరు టెన్షన్ అవ్వకండి. డాక్టర్ వచ్చాడు కదా చెప్తాడు ఏదుంటే. ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అంటూ తనకి ధైర్యం చెప్తాడు. కానీ జైకి చాలా టెన్షన్‌గా ఉంది. అంతకంతా టెన్షన్ ఎక్కువైపోతుంది లోపల. అప్పుడే బయటికి వస్తాడు డాక్టర్‌తో సహా ఉష కూడా. ఇంత చిన్న విషయానికి ఎంత టెన్షన్ పడతావా? అసలు నీకు డాక్టర్ డిగ్రీ ఎవరిచ్చారు ఉషా? అని అడుగుతాడు డాక్టర్. మీకు తెలిసిందే కదా సార్ పాపర్ కండిషన్ అంటుంది. హా! నాకు తెలుసు. మీకు తెలుసు. ఇంకెందుకు టెన్షన్? తనని ఇబ్బంది పెట్టనంత వరకు తనేం కాదని ఎన్నిసార్లు చెప్పాను? అనగానే జై ఆశ్చర్యపోయాడు. మరి పప్పికి వామిటింగ్స్ ఎందుకయ్యాయి సార్? అని అడిగాడు శ్రీనివాస్. దానికి డాక్టర్ నవ్వుతూ మీరు తాతగారు కాబోతున్నారు. అందుకే అయ్యాయి అనగానే ఇద్దరూ షాక్ అయిపోయారు. అంతకు మించి మీరు భయపడాల్సిన విషయం ఏమీ లేదు. కొంచెం వీక్‌గా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. అండ్ డైట్ మెనూ ఇస్తున్నాను ఫాలో అవ్వు ఉషా. ఇక మిగతాయన్నీ నీకు తెలుసు కదా! ఇక నేను ఉంటాను అంటూ డాక్టర్ కంగ్రాచ్యులేషన్ మిస్టర్ జయరామ్. అండ్ మీకింకో విషయం తెలుసా? ఒకరోజు జై వచ్చి నన్ను కలిసి పప్పీ హెల్త్ కండిషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. చాలా బాధ్యత గల అబ్బాయి. ఇలాంటి అబ్బాయి పప్పీ లాంటి అమ్మాయికి దొరకడం చాలా గ్రేట్ అని శ్రీనివాస్‌కి చెప్పి జైని హగ్ చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ జైకి కాసేపు ఏమీ అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఉషా కొలింగ్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఇంకా కొంతమంది సిస్టర్స్, ఆయాలు వచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు ఆమెకి. అందరికీ థాంక్స్ చెప్తుంది జైని గమనిస్తూ. శ్రీనివాస్‌కి కూడా కళ్ళకి వాటరొచ్చేశాయి. చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఉష మెల్లిగా శ్రీనివాస్‌కి సైగ చేస్తుంది. శ్రీనివాస్ మెల్లిగా జై షోల్డర్‌పై చెయ్యి వేస్తాడు. దాంతో తను ఈ లోకంలోకొచ్చి హా! మామయ్య అంటాడు. మీ అమ్మ వస్తుందిరా అంటాడు. శ్రీనివాస్ ఎమోషనల్‌గా. దాంతో చాలా ఎమోషనల్ అయిన జై గట్టిగా శ్రీనివాస్‌ని హత్తుకుంటాడు.
నాకు తెలుసు మీరు ఏడుస్తూ వాణ్ణి ఏడిపిస్తారని. మీకు చెప్పాను చూడు అంటూ ఇద్దరిని విడదీసి జై చెంపపై చెయ్యి వేసి ఏమైంది నాన్న? ఎందుకు అంత బాధ? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి. ఇలా కానీ ఇలా బాధపడతారా? పప్పీకి ఏం జరగలేదు. తను చాలా బావుంది. చూడు పప్పీ మనకు ఎంత గ్రేట్ న్యూస్ ఇచ్చింది. మనం హ్యాపీగా ఉండాలని. ఇలా బాధపడుతూ కూర్చుంటే తను ఫీల్ అవుతుంది. తనకి మెలకువ వచ్చేసి ఉంటుంది. వెళ్లి కాసేపు మాట్లాడు అంటుంది ఉష. అంటూ తన ఎమోషనల్‌ని కంట్రోల్ చేసుకొని మెల్లిగా పప్పీ రూమ్‌లోకి వెళ్తాడు. పప్పీ మనకి పెద్ద టాస్క్ ఇచ్చింది. ఇప్పుడు తనకి 2 మంత్స్. ఇంకో 9 మంత్స్ ఆటాడించుకుంటుంది మీ కూతురు. రెడీగా ఉండండి మిస్టర్ శ్రీనివాస్ అంటుంది కాస్త నవ్వించడానికి. దాంతో నవ్వుతాడు శ్రీనివాస్. అవును నిజమే. ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం పప్పీని. ఇంతకీ తన రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయా? అడుగుతాడు శ్రీనివాస్. అంతా నార్మల్‌గానే ఉంది. మీరు టెన్షన్ అవ్వకండి అంటుంది. అంతలో దర్శన్, సంధ్య లోపలికి వస్తారు. సూరమ్మ కాల్ చేసి చెప్పింది వాళ్ళకి. బస్ హైవేపై దూసుకుపోతుంది. సడన్ గా కారు అడ్డం వచ్చేసరికి బస్ ఉన్న వాళ్ళందరూ ఎవరొచ్చారు కార్లో అంటూ చూడసాగారు. బస్ క్లీనర్ కిందికి దిగి ఏంటో విషయం కనుక్కోడానికి వెళ్ళాడు. బస్లో అందరూ ఎవరు బస్ ఆపింది అని టెన్షన్ గా చూస్తున్నారు. చివరగా ఉన్న సాత్విక్ మాత్రం ఫోన్లోంచి బయటికి వచ్చి బస్ ఎందుకు ఆగిందిరా అని అడిగాడు తన కొలీగ్‌ని. ఏమో కార్‌లో ఎవరో వచ్చారు. లగేజ్ కూడా వస్తుంది అంటూ అటుగా చూస్తాడు. ఎవరబ్బా అంటూ చూశాడు సాత్విక్. అంతలో క్లీనర్ వచ్చి డాక్టర్ సాత్విక్ సార్ మీ ఫ్రెండ్ అంట అంటూ తప్పుకోగానే శాలిని కనిపించింది. షాక్ అయిపోయాడు. ఏంటి శాలిని ఇక్కడ అంటూ ఫాస్ట్‌గా ముందుకు వెళ్ళాడు. హాయ్ శాలిని అంటాడు షాక్‌గా. హాయ్ సాత్విక్ సారీ. సడన్ గా రెడీ అయ్యాను. అందుకే ఇలా అనగానే నువ్వు వస్తున్నావా నాతో అని అడిగాడు సర్ప్రైజ్ అయిపోతూ. అవును అంది. ఆమెతో పాటు ఒకతను లగేజ్ బ్యాగ్ పెట్టి చేతికి ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళి రండమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ బ్యాగ్ సాత్విక్ అందుకొని ప్లీజ్ కమ్ ఇన్ అంటూ వెనక్కి తీసుకెళ్తాడు. విండో సీట్ చూసుకొని ఇద్దరు కూర్చున్నారు. బస్ మూవ్ అయ్యింది. నేను సర్ప్రైజ్ అయిపోయాను. నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు. ఇంకా షాక్‌లోనే ఉన్న సాత్విక్ అన్నాడు. నిజానికి నేను రావాలనుకోలేదు. మమ్మీతో చెప్తే కాస్త చేంజ్‌గా ఉంటుంది వెళ్లి రమ్మంది. డాడీ అప్పటికి ఒప్పుకోలేదు. బట్ విలేజ్ ఏరియా చూడాలనిపించింది. నేనెప్పుడూ విలేజ్ వెళ్ళలేదు అంది మెల్లిగా శాలిని. ఇట్స్ ఓకే శాలిని. అక్కడ చాలా బావుంటుంది. చూస్తావు కదా నిజంగా ఇది ఒక బెస్ట్ మెమరీ నీకు అన్నాడు సాత్విక్ ఎక్సైట్ అవుతూ. ఆ రోజు తను రాను అన్నందుకు పెట్టుకున్న ఎక్స్‌ప్రెషన్స్‌కి తను ఇప్పుడు చూపిస్తున్న హుషారుకి చాలా తేడా ఉంది అనుకుంటూ నవ్వింది శాలిని. అలా మాట్లాడుకుంటూ సాగిపోయింది వాళ్ళ ప్రయాణం. రూమ్‌లోకి వెళ్ళిన జేకి పప్పి పడుకోవడం చూసి తన పక్కనే చేరి మెల్లిగా ముఖం పైన ముద్దులు పెట్టాడు. పప్పి లేవలేదు. ఎందుకో తనని లేపి కాసేపు తనతో మాట్లాడాలి అనిపించింది. మెల్లిగా తన గడ్డాన్ని ఆమె చెంపపై రాశాడు. రఫ్ గా ఉండడంతో మెల్లగా కదిలింది. ఈసారి మరో చెంపకి మెల్లిగా రాశాడు. అబ్బా గుచ్చుకుంటుంది బావా అంటూ కళ్ళు తెరిచింది పప్పి. చెప్పాను కదా అలవాటు చేసుకోమని అంటూ మరొకసారి ముద్దుల వర్షం కురిపించాడు తనపై. తను కూడా నవ్వుతూ గట్టిగా హత్తుకుంది. ఆ తర్వాత చూస్తే తను హాస్పిటల్లో ఉంది కదా అని లేచి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నామా ఇంటికి వెళ్దామా అంటుంది. వెళ్దాం. ఇప్పుడు నీకు ఎలా ఉంది అంటాడు చాలా ప్రేమగా ఆమెను చూసుకుంటూ. చెయ్యి ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉంది. ఇంతకు ముందు వామిటింగ్ వచ్చినట్టు రానట్టు పిచ్చి పిచ్చిగా ఉండేది. ఆ ఫీలింగ్ వామిటింగ్ చేసేంత ఇరిటేటింగ్ మరొకటి ఉండదు. ఐ హేట్ వామిటింగ్స్ అంటూ తన ఫోన్ ఫ్లోలో చెప్పుకుపోతుంది. రెప్ప వేయకుండా పప్పీనే చూస్తున్నాడు జై. ఏమైంది అలా చూస్తున్నారు అని అడిగింది పప్పి. ఐ లవ్ యూ పప్పి ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు. నేను బీపీ పేషెంట్‌నో, షుగర్ పేషెంట్‌నో కాదు. మీ ప్రేమ మీ కళ్ళలోనే తెలుస్తుంది.
మీరు ఐ లవ్ యూ అని స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది పప్పి జై మాటలు తనకే అప్పగిస్తూ. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.